రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. రాబోయే వరదలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ గోదావరిలో లోతుగా స్నానానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇంకో 5 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే భద్రాది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి మొదలైనటువంటి వర్షం దాదాపు 4-5 రోజులుగా నిర్వధికంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా జనజీవనానికి అంతరాయం కలిగింది. ముఖ్యంగా భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహ ఉధృతి అంతకంతకు పెరిగి 40 అడుగుల దిశగా ప్రస్తుతం ప్రవహిస్తుంది. అయితే 30 అడుగుల దగ్గర ఇప్పటికైతే ప్రజెంట్ స్టాగన్ అయి ఉంది. ఉదయం నుంచి కూడా కేవలం 2 అడుగుల నీటి మట్టం మాత్రమే పెరిగింది. గడిచిన 4 రోజులుగా భద్రాచలం నీటి మట్టాన్ని చూసినట్లయితే కనుక గురువారం దాదాపు 11 అడుగులు పెరిగింది. శుక్రవారం రోజు హైయెస్ట్ 15 అడుగుల పైమేర పెరిగినటువంటి పరిస్థితి. నిన్న శనివారం రోజు కేవలం 6 అడుగులకు మాత్రమే భద్రాచలం గోదావరి పెరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే 6 గంటల నుంచి 12 గంటల వరకు ప్రాంతంలో 6 అవర్స్ గ్యాప్ లో కేవలం 2 అడుగులు మాత్రమే గోదావరి వరద ప్రవాహం పెరిగింది. అంటే 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి లోతట్టు గ్రామాలను అట్లాగే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి లోతట్టు కాలనీలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ఉన్నారు. మొదటి ప్రమాద హెచ్చరికకు అవసరమైనటువంటి అన్ని జాగ్రత్త చర్యలను మొదలు పెట్టారు. కానీ సిడబ్ల్యూసీ అధికారుల లెక్క ప్రకారం అంచనా వేసినటువంటి విధానం ప్రకారం 40 అడుగులకు వచ్చి గోదావరి శాంతిస్తుందనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎగువన ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టుకు నిన్న 82-83 వేల క్యూసెక్ల వరద నీరు వచ్చింది. ఇప్పుడు అది 49,000కు 48,000కు పడిపోయింది. ఇంకాస్త తగ్గుతుందనేటువంటిది కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వాజేడు మండలం అట్లాగే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి 2 మండలాలు వాజేడు, వెంకటాపురం ఏదైతే మండలాలు ఉన్నాయో అక్కడ వర్ష బీభత్సం కొనసాగుతున్నది. దాంతో వాజేడు మండలంలో టేకులగూడెం ప్రధాన రహదారి తెలంగాణ ఛత్తీస్గఢ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీదకి నీళ్లు రావడంతో లో లెవెల్ వంతెన పైనుంచి నీళ్లు పోటెత్తడంతో అక్కడ రాకపోకలు నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే భద్రాచలం నుంచి కుంటా మార్గంలో వెళ్తున్నటువంటి దగ్గర ఒక చట్టికి కాస్త 3-4 కిలోమీటర్ల దగ్గర ఒక దగ్గర లో లెవెల్ వంతెన దగ్గర కూడా నీళ్లు రావడంతో అక్కడ అధికారులు ఆపి ప్రవాహ ఉధృతిని అంచనా వేసిన తర్వాత మాత్రమే వాహనాలకు అనుమతిస్తున్నారు. చిన్న వాహనాలను ఆగి ముందుకు వెళ్లాలనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. కిన్నెరసాని కావచ్చు, తాలిపేరు కావచ్చు, పాలెంవాగు కావచ్చు, గుబ్బలమంగి ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అశ్వరాపేట నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యంతో పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి. ఇక సింగరేణి పరివాహక ప్రాంతంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ కూడా ఇల్లందు, సత్పల్లి లాంటి ఓపెన్ కాస్ట్ గనులలో 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందులో 10,000 టన్నుల పైచిలుకు బొగ్గు ఉత్పత్తి, 35,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి మట్టి వెలికితీత పనులు ఆగిపోయినాయి. సత్పల్లి కూడా దగ్గర 12,000 పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తి, అట్లాగే దాదాపు ఒక 80,000 పైచిలుకు క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా 2 రోజులు ఈ రాబోయే 2 రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడితే జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ.